వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ తెలుగు. ఈ రోజు మనం ఏ డే ఇన్ ఏ లైఫ్ విత్ వివో X300 చేద్దాం. మీరు కామెంట్ చేశారు దీన్ని చెయ్యని చెప్పి, సో అందుకే ఈ రోజు చేద్దాం. స్పెషల్ ఏంటంటే మనం ఢిల్లీ వెళ్తున్నాం, మొబైల్ లాంచ్ ఈవెంట్ కి వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళాలి. ఆల్మోస్ట్ టైం ఏంటంటే 10:35 అయింది. మనకు 11:45కి ఆ బోర్డింగ్. సో మనం వెళ్ళాలి. కానీ ఒక్కటి ప్రాబ్లం అవుద్దేమో అని భయం ఉంది నాకు. విషయం ఏంటంటే వాళ్ళు టికెట్లో ఒక నేమ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే YESH పెట్టాడు, కానీ ఆధార్ కార్డులో కనబడుతుందా YESWANTH, ఇక్కడ YESHWANTH పెట్టాడు. ఆ హెచ్ అనేది ఎక్స్ట్రాగా ఉంది అక్కడ. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుద్దా అని కొంచెం భయంగా ఉంది. దాని సంగతి ఏందో చూడాలి. ఈ మొబైల్ లాంచ్ ఈవెంట్ మీకు చెప్తా. ఈ రోజు కదా లాంచ్ ఈవెంట్, రేపు. కానీ ఈ రోజు మనకు హోటల్ ఇస్తారు, అక్కడ ఉండాలి ఢిల్లీలో. రేపు లాంచ్ ఈవెంట్, దాని గురించి మనం వీడియో కూడా చేయాలి. ఆ వీడియో మనకి ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది. అసలు ఈ లాంచ్ ఈవెంట్ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఇచ్చే హోటల్స్ ఎలా ఉంటాయి, అసలు ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తా. మన తెలుగు యూట్యూబర్స్ ఎవరైనా వస్తున్నారంటే ఏమో నాకు తెలియదు, ఎవరైనా వస్తున్నారో లేదో. బట్ ఒక్కరైతే వస్తున్నారు, మీకు ఎయిర్పోర్ట్ లో పరిచయం చేస్తాం మన ట్రావెల్ పార్ట్నర్ ని. ప్రస్తుతానికి ఇది అప్డేట్. ఇంకా దీనికి చేంజ్ అయిపోతాం. ఇంకా అంతా బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకోవాలి. అన్నీ ఇక్కడ ఉన్నాయి. వీటి గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. అసలు నేను ట్రావెల్ చేస్తే ఇలాంటి ఏమేమి నేను క్యారీ చేస్తాను, నా ట్రావెల్ బ్యాగ్లో ఏముంటాయని చూద్దాం. ఇది కూడా ఒక ఐడియా ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఇంకా క్యాబ్ టైం అయింది, వెళ్ళిపోవాలి. నేను చేంజ్ అయిపోతాను X300. లాస్ట్ మినిట్లో మన టికెట్ అప్డేట్ చేసి రీసెండ్ చేశారు. సో అందువల్ల ప్రాబ్లం అవ్వలేదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాం, ఎంటర్ అయిపోయాం లోపలికి. ఇంకా వెళ్ళి చెక్ ఇన్ చేసేయాలి. బోర్డింగ్ టైం అయిపోతుంది, ఒక 10 minutes ఉంది అంతే. మన ట్రావెల్ పార్ట్నర్ వినయ్, టెక్ వైనర్. మేమిద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. రేపు ఈవెంట్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, రేపు ఈవెంట్. నేను కాదు, అన్నీ నన్ను లీడ్ చేస్తున్నాడు, పెద్ద నన్ను లీడ్ చేస్తున్నాడు. ఇంకా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కలుపుదాం. 11:40కి జరగాల్సిన బోర్డింగ్ 12:20కి జరిగింది. ½ an hour లేట్గా వెళ్తా ఉన్నాం ఇప్పుడు ఫ్లైట్లోకి. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. ఇంకా క్యాబ్ వస్తుంది, క్యాబ్తో మనం వెళ్ళాలి. ఇక్కడ కొంచెం బాగుంటుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూడడానికి. మళ్ళీ ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ఎవరు వచ్చినా ఫస్ట్ ఇది చూస్తారు, కొంచెం బాగుంటుంది. ఇంకా క్యాబ్ వస్తే క్యాబ్ దగ్గరికి వెళ్ళాలి. క్యాబ్ బోర్డ్ ఇంకా రాలా, వెయిట్ చేస్తూ ఉన్నాం క్యాబ్ బోర్డ్ కోసం. ఇప్పుడు నీకు ఒకరిని పరిచయం చేస్తా. రాదనుకో, తరుణ్ కూడా వచ్చాడు, ఇన్వైట్ వచ్చిన తరుణ్ కూడా. మేము ఆల్మోస్ట్ ఒక 3 times కలిసాం కదా. 3 times అయింది బ్రో, 5వ 6వ అయ్యండి. వివో ఈవెంట్లకే ఒక 3-4 సార్లు కలిసాను. 5 times అయింది, అట్లీస్ట్ 5 టైం అయింది. ఓకే, 5 times అయింది. కాబట్టి మ్యాటర్ ఏంటంటే నాకు వేరే హోటల్ ఇచ్చారు, తరుణ్కి వేరే హోటల్ ఇచ్చారు, పెద్దవాళ్ళకి వేరే హోటల్ ఇచ్చారు, ఇక్కడ రూమ్స్ అయిపోయాయి లేవు, అందుకని చెప్పి వేరే హోటల్ ఇచ్చాడు. యుద్ధం చేశాడు, యుద్ధం చేసి ఇంకొకటి కాకుండా ఇంకో 30 మందికి వేరే హోటల్ రూమ్ తిప్పించాడు. అంత లేదు. మామూలుగా ఏంటంటే ప్రతిసారి నైట్ అంతా కూర్చుంటాం, అసలు ఏంది ఎలా జరుగుతుంది
తరుణ్తో వస్తే ఇదే ప్రాబ్లం. నైట్ అంతా కూర్చొని మార్నింగ్ దాకా కూర్చోబెడతాడు. ఇది పది అసలు మనం ఎలా చేయాలి, ఎలా కొత్తగా చేయాలి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ రోజు కొంచెం ప్రశాంతంగా ఉంటాం. లేదు నేనన్నా వస్తా, నేనన్నా పిలిపించా. ఇప్పుడు మనం టెక్ విత్ యష్ హోమ్ టూర్ చూడబోతున్నాం. హోమ్ టూరే ఈ పూటకి నీ హోమ్ టూర్. కెమెరామ్యాన్ తరుణ్తో టెక్ విత్ యష్ తెలుగు. టెక్ విత్ యష్ తెలుగు. ఫస్ట్ ఓపెన్ అవ్వడం బాత్రూమ్ చూపిస్తాను మీకు, ఎందుకంటే మా ఈ బాత్రూమ్ కొంచెం బాగుంది. ప్రపంచంలో నువ్వు తప్ప ఎవడో ఓపెనింగ్ బాత్రూమ్ కొనుక్కున్నాడు. చిన్నదిగా బాగుంది. ఇంటి పక్క ఒక గ్లాస్ ఇచ్చాడు, కానీ ఇక్కడ నుంచి చూసేయచ్చు. స్నానం చేసినప్పుడు అది కొంచెం డేంజర్. మనం ఒకటే ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. మరి ఎందుకు డబుల్ బెడ్ తీసుకున్నావు? మిగతా అంతా సింపుల్ గా బాగుంది. ఇంక ఇటు వస్తే తెచ్చుకున్నాయి. నెక్స్ట్ ఇటు వస్తే కొంచెం డోర్లు ఇచ్చినాడు. దీని లోపల ఒక లాకర్ ఇచ్చినాడు మనీ పెట్టుకోవడానికి, కానీ మన దగ్గర రూపాయి కూడా లేదు. సో వేస్ట్ ఇది. ఇంక ఇటు వస్తే ఫ్రిడ్జ్ ఇచ్చినాడు. ఇదేం తెలుసా, నువ్వు యూజ్ చేసుకోవాలంటే డబ్బులు కట్టాలి. సో దాని జోలికి వెళ్ళకూడదు మనం. అందుకే కాకపోతే కాఫీ టీలు అయితే ఫ్రీగా ఉన్నాయి. పొడులు ఇచ్చినాడు, నాకు అలవాట్లేదు వేస్ట్ ఇవన్నీ. ఇంకా 2 బెడ్లు ఇచ్చినాడు. నేను పొందిన ఒక్కటే 2 ఇచ్చేసినాడు. ఇంకా టీవీ మనం చూడము, అది కూడా వేస్ట్. ఇంకొంచెం ఇటు వస్తే ఇటు రావాలి. మంచి వ్యూ ఇచ్చాడు. మీకు కనబడుతుందో లేదో తెలియదు, వ్యూ మాత్రం చాలా బాగుంది. కింద బార్ ఉంది, మంచిగా చెట్లు, వ్యూ మాత్రం మంచిగా ఉంది. ఇది టోటల్ గా హోటల్ రూమ్. ఇంకా మిగతావన్నీ మళ్ళీ చూద్దాం. నాకు తెలియదు ఏం జరుగుతాయి, ఎన్ని కష్టపడ్డావో నాకు తెలుసు. వచ్చింది 3:30కి అయితే 6కి ఇచ్చారు రూమ్. సర్లే మళ్ళీ మాట్లాడతాం. ఫుడ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే రూమ్కి వచ్చాము. యాక్చువల్గా నేనే పార్టీ ఇచ్చాను. 6,000 రూపాయలు. ఇందాక చెప్పే కదా 2 డిఫరెంట్ హోటల్స్లో మాకు రూమ్ ఇచ్చారని చెప్పి, మా హోటల్ తీసుకెళ్ళి నా రూమ్మేట్ అని చెప్పి 2 తినేసాం. ఇక్కడ ఐబీస్లో ఇచ్చారు, నాకు నో హోటల్లో ఇచ్చారు. నో హోటల్లో ఫుడ్ బాగుందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాం ఇద్దరం. అక్కడ కూర్చొని తిన్నాం. ఇప్పుడు నేను పార్టీ ఇచ్చాను. నెక్స్ట్ ఈ పార్టీ పెండింగ్ ఉంది, గుర్తుపెట్టుకో. అయింది. చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. ఫస్ట్ టైం ఒక ఈవెంట్లో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇప్పుడు దాకా ఎన్ని ఇయర్స్ లో ఈ ఈవెంట్ లో చేసినంత ఇది ఎప్పుడు జరగదు. చాలా ప్రశాంతంగా ఉంటాయి ఈవెంట్లు, ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఇది కొంచెం గజిబిజిగా ఉంది వచ్చినప్పటి నుంచి. ఎంజాయ్ చేసాం, నవ్వుకుంటా ఎంజాయ్ చేసుకుంటా బాగుంది. అసలు మిగతా ఈవెంట్లు అంటే ఏంటంటే వచ్చాము, పని చేసుకున్నాం, వెళ్ళిపోయాం అన్నట్టు ఉండేది. ఉంటే 10 నిమిషాలు, అరగంట, గంట. ఇది అసలు గంటల తరబడి వెయిటింగ్, రూమ్ కోసం వెయిటింగ్, ఫుడ్ కోసం వెయిటింగ్, అన్ని వెయిటింగ్లే. బాగా జరిగింది. అయితే ఇంకా రేపు పొద్దున్నే ఈవెంట్ వెళ్ళాలి. ఇది వేరే దగ్గర ఈవెంట్, దాని గురించి కూడా కవర్ చేస్తాను. నైట్ కొంచెం నాకు వర్క్ ఉంది, చేసుకోవాలి. అది ఇప్పుడు నేను తరుణ్ రూమ్కి వచ్చాను. మళ్ళీ నా రూమ్కి వెళ్ళి ఇంకా కొంచెం వర్క్లన్నీ కంప్లీట్ చేసుకొని పడుకోవాలి. నా రూమ్కి వచ్చేసా. కాకపోతే ఇప్పుడు చాలా వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్ ఉంది. యాక్చువల్గా లీవ్ పెట్టేద్దాం అనుకున్నా కానీ కొంచెం ఇంప్లిమెంటేషన్, కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. లీవ్ పెట్టడానికి కుదరలేదు, మనం ఉండి చేయాల్సింది. అవి నేను చేయాల్సిన పనులు. సో సడన్గా ఆ మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేం కదా. సో ఇంకా తప్పదు, రాత్రి అంతా కూర్చొని చేయాలి. 3:30 వరకు చేయాలి. కంటెంట్ క్రియేషన్కి ఎంత టైం ఇస్తున్నామో నా సాఫ్ట్వేర్ వర్క్ కూడా అంతే టైం ఇవ్వాలి. ఎందుకంటే ప్రెసెంట్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు దీని నుంచి వస్తుంది. దీన్ని అంత లైట్ తీసుకోలేను. సో ఇది కానీ లేకపోతే నాకు ప్రస్తుతానికి ఇల్లు కూడా గడవదు. దీనికి నేను లైట్ తీసుకోకూడదు కూడా. అందువల్ల వర్క్ చేయాలి, చాలా ఉంది. వర్క్ కంప్లీట్ చేసి ఇంకా పనుకొని ఎర్లీ మార్నింగ్ లేవాలి. రేపు ఈవెంట్, రేపు కాదు ఈ రోజు. ఆల్రెడీ 12 దాటిపోయింది. సో ఆ ఈవెంట్కి కూడా అటెండ్ అవ్వాలి. మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పిచ్చ నిద్ర వస్తుంది అసలు.
మార్నింగ్ లేయాలి, ఈవెంట్ ఉంది, వెళ్ళి షూట్ చేయాలి వీడియో. అసలు ఈవెంట్ ఎలా జరుగుతుందో చూడాలి. ఒక్క నిమిషం, నేను అప్డేట్ మీకు ఇవ్వలేదు కదా ఈ మొబైల్ గురించి. Samsung S26 Ultra చేంజ్ అవుతా, దీని గురించి అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు Samsung S26 Ultraలో తీస్తున్నాను. ఇంకా అప్డేట్ విషయానికి వస్తే ప్రజెంట్ ఛార్జింగ్ 42% ఉంది. మనం ఏమి యూజ్ చేసాం కూడా చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి డిజిటల్ వెల్బీయింగ్, ఫస్ట్ మనం ఎస్టర్డే ఒక 4 hours 14 minutes యూజ్ చేసాం. 1 hour కెమెరా, 45 minutes. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మెయిల్, ఫోన్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇవి యూజ్ చేసింది ఈరోజు అంటే 12 AM తర్వాత 1 hour 48 minutes యూజ్ చేసాం. 1 hour 24 minutes ఇన్స్టాగ్రామే యూజ్ చేశాను నేను. ఇంకా 15 minutes కెమెరా సెట్టింగ్స్, మన టీమ్స్, ఇంకా 1 minute. అది ప్రస్తుతానికి ఫోన్ గురించి అప్డేట్. ప్రజెంట్ 41% ఉంది. ఇక్కడతో ఎండ్ అవుద్ది. ఛార్జింగ్ పెట్టాలి, నేను తప్పదు, ఎందుకంటే రేపు ఈవెంట్ కదా, ఫోన్ తో చాలా పని ఉంటుంది నాకు. ఛార్జింగ్ పెట్టేసి రేపు మళ్ళీ ఒకసారి మొత్తం రికార్డ్ చేస్తా కదా వీడియోస్. ఇంకా నైట్ ఇంటికి వెళ్తాం మనం. 7కి నాకు రిటర్న్ ఫ్లైట్. నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చెప్తాను ఈ మొబైల్ సంగతి ఏంటి అని. మిడ్ అప్డేట్ అయితే 41%కి వచ్చింది. కొంచెం మొబైల్ అయితే హీట్ ఎక్కుతుంది వీడియోస్ తీసేటప్పుడు. అది మాత్రం నేను నోటీస్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇది ఒకటే ఈ మొబైల్ గురించి అప్డేట్. అందరికీ గుడ్ మార్నింగ్. నిద్ర లేచి ఫ్రెష్ అయిపోయా. ఇంకెళ్ళి మనం టిఫిన్ తినేసి లాంచ్ ఈవెంట్ అటెండ్ అవ్వాలి. అసలు లాంచ్ ఈవెంట్ అన్న ఏ లాంచ్ ఈవెంట్ అంటే నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో స్టోరీ పెట్టి మరీ చెప్పాను ఈ లాంచ్ ఈవెంట్కి వెళ్తున్నాను అని. తెలియని వాళ్ళకి మాధవ్ సేత్ ఉన్నారు కదా, రియల్మీ నుంచి బయట వచ్చేసారు CEO. తను పెట్టిన బ్రాండ్ ఇది A+ స్మార్ట్ ఫోన్స్. వాళ్ళదే లాంచ్ ఈవెంట్. వాళ్ళు సెకండ్ మొబైల్ రిలీజ్ చేస్తున్నారు. దానికే ఎంత పెద్ద లాంచ్ ఈవెంట్ చేస్తున్నారంటే విషయమే నిజంగా. సో అది ఆ లాంచ్ ఈవెంట్కి వెళ్ళాలి మనం. నేను ఇందాక కూర్చొని ఆలోచించుకుంటా ఉన్నాయి, అరే మనం ఫస్ట్ లాంచ్ ఈవెంట్ కి ఒక్కరు తెలియదు మనం ఇక్కడికి వచ్చినప్పుడు బిక్కుమంటూ వచ్చాము. నిజం చెప్తాను కదా, నేను ఫస్ట్ లాంచ్ ఈవెంట్కి వచ్చినప్పుడు ఏం తెలియదు నాకు. అసలు నాకు ఫ్లైట్ ఎక్కడం కూడా తెలియదు. నేను ఎయిర్పోర్ట్ కి కూడా రాలా ఏ రోజు. అసలు లోపలికి ఒక్కసారి అడుగు పెట్టాలి నేను ఎయిర్పోర్ట్ లోకి. అలాంటి ఫస్ట్ లాంచ్ ఈవెంట్కి వచ్చినప్పుడు అటు ఇటు ఎత్తుక్కుంటా, మన కోసం ఎవరు రారుగా, మనం ఒక్కటే రావాలి. మళ్ళీ అప్పుడు నాకు ఇప్పటికే ఎక్స్పీరియన్స్, నేను నర్వస్గా ఫీల్ అవుతాను. మొత్తం ఎత్తుక్కుంటూ నాకు ఎక్కడ చెక్ ఇన్ చేయాలో తెలియదు. ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలా, నేను ఫ్లైట్ మొహాన్ని సరిగ్గా చూడలేదు దగ్గర నుంచి. అలాంటిది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఒక్కరు తెలియదు నాకు. నేను ఎవరికి తెలియదు, నాకు తెలిసినా నేను ఎవరికి తెలియదు. ఏమని మాట్లాడతాం, మనకేమో హిందీ కూడా రాదు. ఇక్కడ వచ్చేది ఒక్కరు ఇద్దరు వచ్చారు అప్పుడు తెలుగులో. వాళ్ళు కూడా అసలు మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉండేవాళ్ళు, హిందీ వాళ్ళతో అలా ఉండేవాళ్ళు. అలా విచిత్రంగా ఉండేది. నేను ఫస్ట్ టైం లాంచ్ ఈవెంట్కి వచ్చినప్పుడు చాలా నర్వస్ గా ఫీల్ అయ్యా. ఇలాంటి రూమ్ అప్పుడు కూడా ఒకటి ఇచ్చారు. అప్పటి వరకు మనం ఇలాంటి రూమ్ లో ఒక్కసారి కూడా లేవు. ఆ ఎక్స్పీరియన్స్ అంతా డిఫరెంట్ గా ఉండేది. ఏదో ఒక మూల కూర్చొని బిక్కు అంటూ అటు ఇటు చూసుకుంటూ ఎవరిని అసలు మాట్లాడేవాళ్ళు కాదులే, ఒక్కరు మాట్లాడేవాళ్ళు కదా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. అలా జరిగింది. సో కొన్ని లాంచ్ ఈవెంట్స్ తర్వాత అలవాటు అయ్యి ఇప్పుడు తెలుగు వాళ్ళని చూస్తున్నా. ఈ లాంచ్ ఈవెంట్ కి చాలా మంది వచ్చారు తెలుగు వాళ్ళు. నేను ఇప్పటిదాకా ఇంతమంది ఎప్పుడు కాలేదు, అంతమంది వచ్చారు. మీకు చూపిలేదు. అందరి ముందు ఇలా వీడియో చేయాలని నాకు కొంచెం, ఎందుకంటే వాళ్ళు పరిచయం లేరు మనకు. మనం వీడియో చేసేను ఫస్ట్ టైం కలుస్తాం వాళ్ళని. సో చాలా మంది వచ్చారు. రఫీ అని వచ్చాడు, వాసు అని వచ్చాడు. వాళ్ళందరినీ మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ స్టేజ్ వేరు. డైరెక్ట్ గా వీడియో పెట్టేసి మాట్లాడాను. తరుణ్ అంటే నేను 2-3 సార్లు కలిసే కాబట్టి మాట్లాడచ్చు. ఇలాగా చాలా మంది వచ్చారు తెలుగు నుంచి. మాత్రం ఈవెంట్ ఎలా జరుగుతుందో చూడాలి. ఇంకా సేపట్లో తెలుస్తుంది. అక్కడ వీడియో గుర్తు తీయాలి, ఒక రీల్ తీయాలి మనం. అది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. నాకు అది గుర్తు వచ్చింది సడన్ గా. ఇందాక స్నానం చేస్తూ కూడా అది గుర్తు తెచ్చుకున్నా. ఫస్ట్ టైం నేను ఎలా ఒక లాంచ్ ఈవెంట్కి వచ్చానని. చాలా భయంగా వచ్చాను నేను. ఏమీ తెలియదు నాకు. ప్రపంచం తెలియదు. ఢిల్లీకి అప్పుడే రావడం నేను ఫస్ట్ టైం. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, అలా ఉంది. మీకు కూడా షేర్ చేసుకుందామని. ఇంకోటి మన రూమ్ నుంచి వ్యూ చూపిస్తాను మీకు. ఇది కింద చూడడానికి భలే ఉంది కదా. ఇది వచ్చేటప్పటికి బారు ఇక్కడ ఉండేది, అది స్విమ్మింగ్ పూలు, దాని తర్వాత రోడ్డు అవన్నీ ఉన్నాయి. ఇది మనకి ఇచ్చిన హోటల్ నుంచి వ్యూ. ఇంకెందుకు వెళ్ళాలి, టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి ఈవెంట్కి వెళ్ళాలి. మిగతా కూడా చూద్దాం. రాత్రి ఎవడ అన్నాడు ఆ హోటల్లో తింటాలి. ఎడు చూడండి ఎవడరాడా. ఇద్దరుగా మొహం చూపి చూడండి. నేను అక్కడే తిందాం అన్నా బ్రో. వీళ్ళే బ్రాండ్ వల్లే ఇక్కడ రమ్మని చెప్పని పొద్దున్న కాల్ ఎవిడెన్స్ చూడన్నా. మళ్ళా పొద్దున్నే ఇక్కడికి వచ్చేసి నేను వస్తే కానీ తిందని చెప్పి అంటున్నారు. వచ్చిన తర్వాత తెలిసింది ఆడి తినేసింది. It brings opportunities to meet players, experiences and matches and be a part of moments that were once out of reach for them. Latest for the Uber.
immersive sound that fills the room with quad speakers designed for study, and it's a timeless trend. These are not just colors, they are choices, where fashion-forward tech meets emotion. It ఈవెంట్ అయిపోయింది, వచ్చేసాం, ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇంకా ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇచ్చారు వీళ్ళు. ఇది గిఫ్ట్ హ్యాంపర్ లాగా. వెళ్ళిన తర్వాత చూపిస్తా అసలు ఏమేమి ఉన్నాయి దీంట్లో అని. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చా, 12:30 అయిపోయింది, ఇంకో రోజు కూడా మొదలైపోయింది. ఈవెంట్ అయితే ఇలా జరిగింది. ఈవెంట్ చాలా పెద్దగా చేశారు, అసలు పెద్ద హాల్ బుక్ చేశారు, చాలా మందిని పిలిచారు, కానీ మేనేజింగ్ లో మాత్రం సరిగ్గా చేయలేకపోయారు వీళ్ళు. ఈ బ్రాండ్ గారు మేనేజ్ చేసేది, వేరే ఏజెన్సీలు ఎవరో ఒకరు మేనేజ్ చేస్తారు. ఎప్పుడు చాలా వెయిట్ చేయించారు ప్రతి దగ్గర. మామూలుగా వేరే బ్రాండ్స్ కి ఏంటంటే మనకి వెళ్ళడం మన కోసం రెడీగా ఒకడు ఉంటాడు, ప్రతి ఒక్కరికి అసైన్ చేసి ఉంటారు. వీళ్ళకి మేనేజింగ్ రాలా. క్యాబుల దగ్గర వెయిట్ చేసాం, హోటల్స్ దగ్గర వెయిట్ చేసాం. హోటల్స్ దగ్గర కూడా అబ్బా మామూలు రచ్చగారులే అంత మందితో. సో అలా ఉంది. కాకపోతే మేము ఎంజాయ్ చేసాం, మేము నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ మన వాళ్ళు తెలుగు వాళ్ళతో మంచిగా ఉండింది. చాలా మందిని పిలిచారు, బాగా ఎంజాయ్ చేసాం, అందరూ బాగా మాట్లాడుతూ సో నవ్వుకుంటూ ఎంజాయ్ చేసాం. అలా జరిగింది ఈవెంట్. ఇంకా ఈ మొబైల్ విషయానికి వస్తే నేను ఛార్జింగ్ గురించి మీకు చెప్పలేను, ఎందుకంటే నాకు ఛార్జింగ్ అవసరం కాబట్టి నేను ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటా ఉన్నా. మనకు ఎయిర్పోర్ట్ లో మామూలుగా డాక్యుమెంట్స్ కోసం అవసరం, ర్యాపిడోకి ఇలాంటి వాటికి అవసరం, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ వీడియోస్ తీయాలి అలాంటి వాటికి అవసరం, అక్కడ ఈవెంట్లో ఈ వీడియోస్ తీయడానికి ప్రతి దానికి అవసరం కాబట్టి నేను ఛార్జింగ్ ఎప్పటికప్పుడు పెట్టేశాను, డ్రైన్ అయ్యేదాకా ఉంచలేదు. సో ఛార్జింగ్ గురించి కరెక్ట్గా చెప్పలేను, కాబట్టి నేను లాంగ్ టర్మ్ రివ్యూ చేస్తా. ఇప్పుడు దాకా నేను యూజ్ చేసా కదా ఇన్ని మంత్స్, సో లాంగ్ టర్మ్ రివ్యూ వస్తుంది. దీని గురించి లాంగ్ టర్మ్ రివ్యూ వచ్చి వేరే మొబైల్కి షిఫ్ట్ అవుతాను నేను, ఓకేనా? సో అది నెక్స్ట్ వస్తుంది మీకు వీడియో దాని గురించి. కాకపోతే సింపుల్గా చెప్పాలంటే ఒక 8 hours ఈజీగా వస్తుంది, ఓకేనా? ఇంకా కెమెరా మెయిన్, అసలు ఏంటి కెమెరా ఎలా ఉంది, అప్పుడప్పుడు నేనైతే ఫోకస్ ఇష్యూ నోటీస్ చేస్తున్నాను, నన్ను సరిగ్గా ఫోకస్ చేయట్లేదు అప్పుడప్పుడు. అది కొంచెం ఉంది, అప్పుడప్పుడు, అది ప్రతిసారి కాదు. సో ఆ ఇష్యూ అయితే ఉంది. ఇంకోటి వైడ్ యాంగిల్ వచ్చేటప్పటికి లో లైట్ లో తీసామంటే కొంచెం నాయిస్ రావడం ఇలా ఒకటి ఉంది. సో అదొకటి నోటీస్ చేశా. అక్కడ ఈవెంట్ లో తరుణ్తో తీసిన వీడియో ఉంది కదా, దానిలో కొంచెం నాయిస్ అవైతే నోటీస్ చేశాను నేను. అది లో లైట్ కాబట్టి అన్నిట్లో ఉంటాయి, కాకపోతే ఈ ప్రైస్ రేంజ్ లో కొంచెం మంచిగా ఉంటాయి. దీంట్లో కొంచెం అటు ఇటుగా ఉంది, అదొకటి నోటీస్ చేశాను. ఇంకేముంది, ఓవర్ హీట్ అయితే అవుతుంది మొబైల్, ఓకేనా? అలాంటి దానివల్ల ఫ్రేమ్ డ్రాప్స్ అవడం వీడియోలో ఏమైనా ఉందంటే లేదు, కానీ మొబైల్ మీరు పట్టుకున్నప్పుడు హీట్ ఫీల్ అవుతారు. కాసేపు వీడియో రికార్డ్ చేసినప్పుడు 3 to 5 minutes వీడియో రికార్డ్ చేస్తే మొబైల్ అయితే హీట్ అవుతుంది. సో అదొకటి, అది ఇంకో ప్రాబ్లం. ప్రస్తుతానికి ఇవి ఒక కెమెరా రివ్యూ గానీ చూడండి. ఇది డే ఇన్ ఏ లైఫ్ టోటల్ గా X300 కెమెరా రివ్యూ అనుకోండి. సో ప్రతి ఒక్కటి మనం దీంట్లోంచే తీసాం, ఫొటోస్ వీడియోస్ ఇప్పటిదాకా తీసిన ప్రతి ఒక్కటి దీంట్లోంచే తీసాను. స్టార్టింగ్ మార్నింగ్ ఒకటి వేరే తప్ప మిగతా అన్ని దీంట్లోంచే తీసా. నేను ఎక్కడ మార్చలేదు. వీడియోస్ అన్ని నీకు పైన వేసి ఉంటా, ఏది యూజ్ చేశాను. సెల్ఫీ కెమెరా అయితే సెల్ఫీ, వైడ్ యాంగిల్ అయితే వైడ్ యాంగిల్, మామూలు మెయిన్ కెమెరా నుంచి మెయిన్ కెమెరా 3x, ప్రతి ఒక్కటి మీకు అక్కడ వేసి ఉంటారు, మీరు చూసుంటారు. ఇది టోటల్ గా. ఇంకేమైనా ఉన్నాయా? ఇది గిఫ్ట్ హ్యాంపర్ గురించి చెప్పలేదు కదా, ఇదే వాళ్ళు ఇచ్చింది గిఫ్ట్ హ్యాంపర్. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే క్రికెట్ బ్యాట్ ఒకటి ఇచ్చారు, దీంట్లో ఇషాన్ కిషన్ సైన్ అయితే ఉంది. సో ఇది ఒక క్రికెట్ బ్యాట్ ఇచ్చారు. ఇంకా ఒక బుక్లెట్ ఇచ్చారు. వీళ్ళు ముంబై ఇండియన్స్ KKR వాళ్ళతో కూడా కొలాబరేట్ అయినారు. ఇదేమి లే, స్పెక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయనుకోండి దీంట్లో. అదొక బుక్లెట్. ఇంకొక టీషర్ట్ ఇచ్చినారు. ఈ టీషర్ట్ మనకు యూజ్ కాదనుకోండి, చూపిస్తారు. ఇది టీషర్ట్ ఇచ్చినారు, బ్లాక్ టీషర్టు. కానీ విషయం ఏంటంటే ఇలా బ్రాండింగ్ వేసి మరీ ఇచ్చున్నారు. ఇది కానీ వేసుకున్నాం అనుకోండి బ్రాండ్ అంబాసిడర్లు ఫీల్ అవుతారు. సో ఇది మనకి యూజ్ కాదు. M సైజే ఇచ్చారు, నా సైజే ఇచ్చారు, కానీ ఆ బ్రాండింగ్ ఒకటి లేకపోయింటే బాగుండు, కొంచెం అయినా యూజ్ అయ్యేది. ఇది ఎవరో ఒకరికి ఇచ్చేయాలి. నేను మామూలుగా ఎవరైనా పని చేసుకోవడానికి ఎవరు గాలికి వాళ్ళకి ఇచ్చేస్తాను, వేస్ట్ అవ్వదులేండి, ఎవరెవరికి ఇస్తాం మనం. ఇవే గిఫ్ట్ హ్యాంపర్లో ఇచ్చినటువన్నీ. అలా అయింది ఈవెంట్. మీకు ఎలా అనిపించిన వీడియో? నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం అన్ని ప్రతి ఒక్కటి నేను డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. టెక్లో ఏదో కూర్చొని చెప్పేయడం కాకుండా, మీకు బోర్ కొట్టకుండా ప్రతి దాంట్లో దూరి ఏవి కుదిరితే అది చేద్దాం అనుకుంటున్నా. నాకు మీ నుంచి కూడా ఐడియాస్ కావాలి, మీరు ఇవ్వండి. మనం ఇలాంటివి చేద్దాం అన్నాను, ఒక కమ్యూనిటీ లాగా మీరు నాకు చెప్తే మనం అంతా అనుకొని చేద్దాం, సరేనా? మీకోసం ఇదంతా. సో మీరు అడిగే కామెంట్స్ వాటిలోంచి తీసుకొని నా ప్యాషన్ ఇంక్లూడ్ చేసి నేను చేస్తున్నాను. నాకు మీ సైడ్ నుంచి కూడా మంచి మంచి కామెంట్స్ కావాలి, మీ సజెషన్స్ ఇలాంటివి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన దాంట్లో వస్తాయి. నా
నార్మల్ టెక్ ఛానల్ కాదు మనది. ప్రతి ఒక్కటి మనం ట్రై చేస్తాం, డిఫరెంట్ గా చేద్దాం. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం చేసిన కంపారిజన్స్ ఎవరు చేయరు, ఇలా డే ఇన్ లైఫ్ లో ఎవరు చేయరు. మీరు ఇలాంటివన్నీ తెలుగులో చూడరు, అలాంటివి నేను తీసుకొస్తా. ఇంకా పీసీల గురించి, మ్యాక్ మినీల గురించి ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉంటాయి. అన్ని తీసుకొస్తా, ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉంటాయి. టెక్ అంటే మన ఛానల్కి మీరు రావాలి. అలా రెడీ చేస్తాను నేను ఛానల్ ని. ఇప్పటి నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. ఫ్యూచర్ లో ద బెస్ట్ ఉంటాం. మీ నుంచి మీరు ఏం కావాలన్నా అలాంటివి తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నా. నేను నా 100% ఇచ్చి కష్టపడతాను, అందులో నో డౌట్. సో మనం డిఫరెంట్ వేలో వెళ్దాం, అందరిలాగా కాకుండా. అంతే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. కామెంట్ సెక్షన్ లో ఒకవేళ మీకు హైప్ కనబడితే, ఈ మధ్య హైప్ కనబడట్లేదు అందరు, ఒకవేళ కనబడితే ఇవ్వడం మర్చిపోవద్దు. దానివల్ల నాకు ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కష్టాన్ని గుర్తించండి చాలు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం.